3 రోజులు అవుతుందిరా ఊరొచ్చా. అరే ఒకసారి ఉండు. అరే మామ నాకు జాబ్ వచ్చిందిరా, మా అమ్మకి మా నాన్నకి చెప్పాలి. అమ్మా, తమ్ముడితో చెప్పియచ్చు కదా నాన్న లేడని. నాన్న లేకపోవడం ఏంటి? అసలు వీడు నాకు ఎలా అన్నయ్య అవుతాడు? ఈరోజు విషయం ఏంటో తెలుసుకోవాలి. ఇంట్లో ఏం జరుగుతుందమ్మా? నాన్న లేకపోవడం ఏంటి? అసలు కొడుకుని మోసం చేయడం ఏంటమ్మా? రే తమ్ముడు, రే నువ్వు ఆగురా. అమ్మా నువ్వు చెప్పమ్మా. 15 సంవత్సరాలు అమ్మ నాన్న ఉన్న అనాథల బ్రతిక. నాన్నతో మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఏదో ఒక రీజన్ చెప్తూ బిజీ అంటూ టాపిక్ని డైవర్ట్ చేస్తూనే వచ్చావు. అప్పుడు నాకు అర్థం కాలే. ఎందుకో తెలుసా? అమ్మ కదా అబద్ధం ఎందుకు చెప్తుందిలే అనుకున్నా.